ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రేయోభిలాషులకు గొప్ప శుభవార్త. మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేకపోతున్నారా? మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా? మీ వడ్డీలు పెరిగిపోతున్నాయా? మీ సమస్యకు చక్కటి పరిష్కారం కావాలా? అయితే సంప్రదించండి జతిన్ గోల్డ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సింగరేణి పీవీకే 7 ఇన్క్లైన్లో అండర్ మైన్లో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ను ప్రారంభించిన సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి బలరాం. అండర్ మైన్ బొగ్గుబావిలో పనిచేసే ప్రదేశంలోకి వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, కార్మికుల సమయం వృధా అవుతుందని, ప్రొడక్షన్ తగ్గుతుందని ఆలోచనతో 8,82,00,000 రూపాయలు వెచ్చించి మ్యాన్ రీడింగ్ సిస్టమ్ని అమర్చారు. కార్మికుల శ్రేయస్సు కోసం, పనిభారం తగ్గించుకోవడం కోసం ఏర్పరిచిన మ్యాన్ రైడింగ్ను ఈరోజు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. సింగరేణి డైరెక్టర్స్, మైన్ జీఎం అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అండర్ మైన్ 1000 మీటర్ల లోతులో ఉన్న మ్యాన్ రైడింగ్ వద్దకు వెళ్లి మ్యాన్ రైడింగ్ను ప్రారంభించారు. గని లోపట ఏర్పాటు చేసిన మొదటిగా మ్యాన్ రైడింగ్ పై రైడ్ చేస్తూ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించి అనంతరం కార్మికులతో ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకండి, మంచి ప్రొడక్షన్ వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సింగరేణి పీవీకే 7 ఇన్క్లైన్లో అండర్ మైన్లో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ను ప్రారంభించిన సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి బలరాం. అండర్ మైన్ బొగ్గుబావిలో పనిచేసే ప్రదేశంలోకి వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, కార్మికుల సమయం వృధా అవుతుందని, ప్రొడక్షన్ తగ్గుతుందని ఆలోచనతో 8,82,00,000 రూపాయలు వెచ్చించి మ్యాన్ రీడింగ్ సిస్టమ్ని అమర్చారు. కార్మికుల శ్రేయస్సు కోసం, పనిభారం తగ్గించుకోవడం కోసం ఏర్పరిచిన మ్యాన్ రైడింగ్ను ఈరోజు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. సింగరేణి డైరెక్టర్స్, మైన్ జీఎం అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అండర్ మైన్ 1000 మీటర్ల లోతులో ఉన్న మ్యాన్ రైడింగ్ వద్దకు వెళ్లి మ్యాన్ రైడింగ్ను ప్రారంభించారు. గని లోపట ఏర్పాటు చేసిన మొదటిగా మ్యాన్ రైడింగ్ పై రైడ్ చేస్తూ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించి అనంతరం కార్మికులతో ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకండి, మంచి ప్రొడక్షన్ వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు.